యారా గుమ్మడికాయ మొగం సావు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే. నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను. లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. నన్ను మోసం చేసావే. నువ్వు మ్యూజిక్ డైరెక్టరా? అనుకుంటాడా? ఏంటని తెలుసారా? నీ శవాల మీద డప్పులు ఏరుకునేవాడా? ఇవాళ నీ డప్పు పగలగొడతాడ్రా. చావురా, చావు. ఏం తప్పు? నాకున్న అందానికి ప్రపంచానికి కొనే ధనవంతుడు భర్తగా వస్తాడనుకున్నాను. చిచి, ప్రపంచ పట్టం కూడా కొనలేని వాడు భర్తగా వచ్చాడు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు పెద్ద ప్రపంచ సుందర యుక్తముఖి అని నీ వెంట కుక్కలు తిరిగాను. నువ్వే నా ఎంట పడి సూపు తాగండి అని 2 చేతులు వేయించుకున్నావు. ఇక నుంచి నీకు సూపు కాదు, సొంటి నీళ్ళు ఇస్తాను. ఏంటే తాళి కట్టావు యాక్షన్ రిప్లైలా పదే రిపీట్ చేస్తున్నావు? నేను హాస్పిటల్ కట్టానా? మోసపడి నువ్వే మెడ వచ్చి కట్టించుకున్నావు. మెడ వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే చేయి చాచుంటే ఆ ఉంగరు కూడా దొంగలిచ్చేవాడివి. చచ్చే, దొంగలించేవాడిని కాదు, వేలికి తొడిగేవాడిని. ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో. ఏంటి బే, నువ్వు డాక్టరా? డాక్టర్ అయ్యే మొహం చూడు. నీ బెండ్ తీస్తాను బే, నీ బెండ్ తీస్తాను. మొగుడా, నిన్ను అయిపోయావు. నా చేత ఈరోజు అయిపోయావు. నిన్ను సరిపోదు. పట్టు, నీ సంగతి ఇప్పుడు చెప్తా. ఏంటి బే, అందరూ చెల్లి మమ్మల్ని మోసం చేస్తారు. గంట కొట్టగానే వీధి పడి పిల్లోడిలో ఎక్కడికి రన్నింగ్. ముందు ఆటకు పేపర్లో ప్రకటన చూసావా? సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త ఆటం కావాలంట. నీతో యాక్ట్ చేయించి నేను డబ్బులు సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆటో పిసికేస్తా. ఏమే, అది డ్రైవర్ సీటే. ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిల్మ్ నగర్. చలో ఫిల్మ్ నగర్ రా. అరిటాకు ప్రొడక్షన్స్. పేరంటే అరిటాకు మీద ఉంది. పేరు ఎలా ఉంటే నీకంటయ్యా? నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డప్పు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చే. అదేం పర్లేదు. అందులో ఒక 2 ఐటమ్స్ ఇక్కడ వదులు. వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కాక కుదరదు. ఏమా, ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండి. వీడేవుడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలైతే మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి, లేడీస్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగో, నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? డైరెక్టర్ నటించడం తెలియక్కలేదు, చెప్పడం తెలిస్తే చాలా. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000. 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు, కప్ప తెరిచి తెరిచింది నోరు. సర్లేండి, సూటిగా ఎప్పుడంటే లోపలికి రండి, టేకింగ్ చేసేస్తా. నువ్వు ఎక్కడికే? నారాయణమూర్తి సినిమాలో శకుంతలాగా ఎగేసుకెళ్తావు. వెళ్ళాల్సింది నేను. సరే ఎల్లా. అయ్యో, 10,000. ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అదేంటి సార్, సినిమా కెమెరా కాకుండా వీడియో కెమెరా పెట్టారు? గ్రాఫిక్ సినిమా కదా, వీడియోలోంచి యుమాటిక్ నుంచి రొమాంటిక్ గా ఫీజీ ఫిల్మ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తా. అది సరే, కెమెరా ముందు నిలబడు. మేకప్ వేసుకోవద్దండి. మేకప్ నేచురాలిటీ కోసం రియాలిటీ గెటప్ ఫిక్స్ చేసా. ఇదిగా అంత రెడీనా? రెడీ సార్. అయితే లైట్స్ ఆఫ్. అదేంటండి, అన్ని షూటింగ్స్ లో లైట్స్ ఆన్ అంటారు, మీరు లైట్స్ ఆఫ్ అంటారండి? గ్రాఫిక్ సినిమా కదా, బ్లూ మ్యాట్ లో డార్క్ రూమ్ లో తీయాలి. ముందు చొక్కా విప్పు. చొక్కా విప్పాలా? ఎందుక? ముందు డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ఓహో, ఫైట్ సీనా? అవునా, WWE ఫైట్. బాడీ బాగానే ఉంది, ప్యాంట్ కూడా విప్పు. ఎందుకు? అమ్మో, ఇదేదో తేడాగా ఉందయ్యో. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా పొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తాకట్టు పెడతాం అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్ తీస్తారనుకోలేదు. బ్లూ ఫిల్మా? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు విప్పి యాక్ట్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే, బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు.
అయినా యాక్ట్ చేయడానికి అదేమో సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఎవడో గొట్టంగాడి సినిమా నా వల్ల కదా వదిలేవే ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఎయిడ్స్ రావడం ఖాయమే, నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాయంటే మా నువ్వొచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఆ? ఏం కూసావురా? నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండు, నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు అయ్య బాబోయ్. పట్టిస్తా. ఏమయ్యా, మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి? ఏమైంది? వీడు నన్ను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయమంటున్నాడు. అమ్మా ఆ. ఎరా ఆ. బ్లూ సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయాలా? అవును. చంపుతావా రేయ్? అయ్యా, రేయ్, నీ కళ్ళు అయిపోయింది. చంపుతావా? అయిపోయింది. ఏమే వీడు బ్లూ ఫిల్మ్ తీయడానికే కాదు చూడటానికి కూడా పనికిరాడు. దా. రా, రా, రా.